లోగడ కైలాస శిఖరంపై సహస్రస్తంభ మండపంలో నవరత్న ఖచిత సింహాసనంపై ఆసీనులై ఉన్న ఉమామహేశ్వరులు తమ సమీపంలో ఉంటున్న ఏడాది వయస్కుడైన కుమారస్వామిని చూచి పరమేశ్వరుడు తన తొడపై ఆ కుర్రవాణిని కూర్చోపెట్టుకున్నాడు. ఆ సమయంలో పక్కనున్న ఉమాదేవి తనకు ప్రణవార్థం వివరింపవలసిందిగా సదాశివుణ్ణి అభ్యర్థించింది. ఆమె కోర్కెను మన్నించి వివరించాడు పరమేశ్వరుడు. శివోదితమైన ప్రణవార్థ రహస్యం పార్వతీదేవితో పాటు స్కందుడు కూడా శాంతంగా విని తనలో పదిలపరుచుకున్నాడు. కానీ దానిని లోకక్షేమం కొరకు కాక శత్రునాశనమునకు ఉపయోగింపసాగాడు. ప్రణవార్థం ధరించి పలు యుద్ధ రంగాలలో రాక్షస సముదాయమును సమూలంగా నాశనం చేస్తూ బ్రహ్మాది దేవతానీకమునకు సాయపడొచ్చాడు. ప్రణవార్థ రహస్యం తనలో నిక్షిప్తమై ఉండడంతో స్కందుడో నాడు తన తండ్రిని సమీపించి తనకు సమస్త విద్యలందు ఎనలేని పాండిత్యం లభించి విద్యాపీఠం అధిష్ఠించి సర్వదేశికత్వం సమకూరులాగున అనుగ్రహింపవలసిందిగా అభ్యర్థించాడు. కుమారుని మాటలు విని పరమేశ్వరుడు అతనితో ఇలా అన్నాడు. నాయనా కుమారా, లోగడ నేను నీ తల్లికి ప్రణవార్థం వివరిస్తుండిన సమయంలో నా తొడపై ఉండిన నీవు గురు శిష్య న్యాయం తప్పించి ప్రార్థనాదులు కూడా విడిచి ప్రణవార్థ రహస్యం గ్రహించిన దోషం చేత దోషివయ్యావు నువ్వు. ఆనాడు నువ్వు చేసిన దోషం ఇంతవరకు నివృత్తి కాలేదు నీకు. కనుక ప్రప్రథమంగా ఆ దోష నివృత్తి చేసుకొనాలి నీవు. తరువాత గాని నీ కోరిక సిద్ధింపదు. అంచేత నా పరిపూర్ణ సాన్నిధ్యం గల దక్షిణ కైలాస క్షేత్రం వెళ్ళి దానికి నైరుతి దిశలో 2 ఆమడల దూరంలో పలువిధ గైరికాది ధాతువులతో ఒప్పారుతున్న అవాంతర కైలాస స్థానంలో తపమాచరించు. లోగడ ఆ క్షేత్రంలోనే సుమేధ మునీంద్రుడు తపమాచరించి కృతార్థుడయ్యాడు. అచట వేదతీర్థం పేరుతో ఓ తీర్థముంది. నీవు సకల పుణ్యతీర్థాలను అచటికి రప్పించి అందులో స్నానం చేసి వాటిని కలిపి ధర్మకుల్య అనే నామంతో ఓ నదిని ఏర్పరిచి తపోచర్యకు ఉపక్రమించు. వేదతీర్థంలో ప్రణవం తామర తీగగా మారి ఋగ్యజు సామ వేదములు 3 కమలాలుగా ఉద్భవిస్తుంటాయి. అందులో నీవు ఆ కమలాలతో ప్రతిదినం నన్ను అర్చిస్తూ ఉండు. కాల పరిపక్వంతో నీ దోషం సంపూర్ణంగా నశిస్తుంది. అలా దోషరహితుడయ్యాక నీకు విద్యాదేశికత్వ ప్రదానం చేసి విద్యాపీఠంపై నిన్ను అధిష్ఠింపచేస్తాను. ఇలా చెప్పిన తండ్రిగారి ఆజ్ఞ తలదాల్చి కుమారుడు దక్షిణ కైలాస క్షేత్రంలో శివోపదిష్ట మార్గంలో భక్తిపూర్వకంగా ఆచరించి కృతార్థుడయ్యాడు. మాఘశుద్ధ పంచమి అశ్వనీ నక్షత్రయుక్త సోమవారం నాడు స్వామివారు కార్తికేయునకు ప్రత్యక్షమై సర్వ విద్యా దేశికత్వం ప్రసాదించి విద్యాపీఠంపై అధిష్ఠింపచేశాడు. ఆనాటి నుండి వేదతీర్థం స్కందతీర్థంగా, అతడారాధించిన శివలింగం స్కందలింగంగా వాసికెక్కాయి. ఆ పర్వతం విద్యాపీఠంగా ఎనలేని ప్రాముఖ్యం సంతరించుకుంది. ప్రస్తుతం కుమారస్వామి తిప్పగా వ్యవహరింపబడుతూ ఉంది. మాఘశుద్ధ పంచమి అశ్వనీ నక్షత్రయుక్త సోమవారం నాడు స్కందతీర్థ స్నానము, కుమారస్వామి దర్శనము, శ్రీ జ్ఞాన ప్రసూనాంబ శ్రీకాళహస్తీశ్వరుల పూజాఫలము సర్వశుభదాయకం. ఈ గాథ ఆధారంగా శతనామాబ్జమాలికలో 68వ నామం స్కంద సర్వజ్ఞత హేతవే నమః. కుమారస్వామికి సర్వజ్ఞత్వం కలుగటకు కారణమైన శ్రీకాళహస్తీశ్వరునకు వందనం అను నామం ఏర్పడింది.